అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఎక్సర్సైజుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్సైజు చాలా ఇంపార్టెంట్. మన శరీరము ఎంత స్టిఫ్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. దానికి గాను వాకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. మిగతా ఎక్సర్సైజులు, ఆసనాలు ఇవన్నీ ఒక తరహా అయితే వాకింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనము ఆడవాళ్ళము ఇంట్లో ఎంత పని చేసినా వాకింగ్తో సమానం కాదు. నువ్వు 24 hours పని చేసినా కూడా వాకింగ్తో సమానం కాదనమాట. వాకింగ్ వేరే, ఇంటిలో పని వేరే. దాని గురించి నేను ఈరోజు ఈ వీడియో మీకు చెప్పి వివరంగా వివరించాలని చెప్తున్నా. అయితే ఈ వీడియోలో నేను చూపించిన ప్రకారము నేను వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ అనేది మొదటి 3 నిమిషాలు స్పీడ్గా చేయాలి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరు పార్కులో కానీ మంచి ప్లేస్ చూసుకొని ఒక మంచి మెత్తటి గడ్డి కానీ లేదా మట్టి రోడ్డు ఉండాలండి. సిమెంట్ రోడ్డు మీద మీరు వాకింగ్ చేస్తే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. సిమెంట్ ఏమిటి, మనకు వేడిని పుట్టిస్తుంది సిమెంటు. అలాంటి సిమెంట్ రోడ్ల మీద వాకింగ్ చేయడమే బెస్ట్ అన్నమాట. మంచి ఎక్కడైనా పార్కులో సిమెంట్ రోడ్లు ఉండవు కదా, అలా మట్టి ఉన్న ప్లేస్లో మాత్రమే చేయాలి. మట్టి రోడ్డు, ముఖ్యంగా మట్టి రోడ్డు పార్కులో కానీ గ్రౌండ్లో కానీ మట్టి ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. 3 నిమిషాలు స్పీడ్గా చేయాలి. ఇలా చేతులు ఊపుకుంటూ చేయాలి. చేతులు మన దగ్గర పెట్టుకొని ఏదో శరీరం కదలకుండా నడిచామనుకోండి, అది కూడా ఉపయోగం ఉండదు. నేను కరెక్ట్గా చెప్తున్నాను. మనం వాకింగ్ చేసేటప్పుడు 3 నిమిషాలు స్పీడ్గా చేయండి. మీరు ఎంతసేపు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. నేను చెప్పే ప్రకారం చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు చేసే ఎక్సర్సైజు అదేనండి. 3 నిమిషాలు స్పీడ్గా చేసి 3 నిమిషాలు స్లోగా చేయండి. వాకింగ్ 3 నిమిషాలు స్లోగా చేయండి. ఇప్పుడు మన శరీరము ఏ రకంగా మనము మలుచుకుంటామో మనకే అర్థమవుతుంది. ఏ రకంగా మనకు శరీరము మన ఆధీనంలో మనకు అనుకూలంగా రిలీఫ్గా ఉంటుందో మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్సైజు, ఇప్పుడు కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. నడుములు అయితే చాలా ఫ్రీ అవుతుందండి. చాలా చాలా అంటే చాలా కొవ్వు పట్టి పొత్తి కడుపు లావు, డెలివరీ టైంలో పొత్తి కడుపు కొద్దిగా పాటించలేకపోతే పొత్తి కడుపు అనేది ఎక్కువ లావు వస్తుంటుంది. అంటే సిజరీన్ చేసిన వాళ్ళకు కావచ్చు, నార్మల్ డెలివరీ వాళ్ళకు కావచ్చు, కొద్దిగా పొట్ట అనేది పొత్తి కడుపు అనేది మన కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత సరైన అవగాహన లేకపోతే పొత్తి కడుపు అనేది ఎత్తుగా వస్తుంది. ఆ ఎత్తుగా వచ్చినప్పుడు మన శరీరంలో ఎంత ఎనర్జీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను. ఇప్పుడు దీని గురించి ఆ పొట్ట కొంచెం కరగాలనుకుంటే మీకు ఓపిక ఉంటే, బలవంతం ఏం లేదు, మీ శరీరం అనుకూలంగా అనుకూలిస్తుంది అన్నప్పుడే మీరు ఎక్సర్సైజులు చేయండి. బలవంతంగా చేస్తే మాత్రం ఇంకా లేనిపోని ఇబ్బందులు రావచ్చు. అయితే ఈ ఎక్సర్సైజులు ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రం చేయకూడదండి. అంటే సిజరీన్ పిల్లలు పుట్టినప్పుడు సిజరీన్ చేసి తీస్తారు కదా, అలాంటిది, లేదా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి ఆపరేషన్ అయిన వాళ్ళు ఈ ఎక్సర్సైజులు చేయకండి. ముఖ్యంగా చెప్తున్నాను, లేడీస్కు అందరికీ ఉపయోగపడే యోగా మీకు ఆపరేషన్ అయిన వాళ్ళకి మాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే మనం ఎక్సర్సైజులు చేసినప్పుడు కుట్లు పడి ఉంటాయి కదా, ఆ కుట్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ ఇబ్బందే కదా. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే, చాలా ఈజీగా మలుచుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఎక్సర్సైజులు కానీ ప్రాణాయామం కానీ చేసినప్పుడు
ఫ్యాన్ మాత్రం వేసుకోకండి ఇంట్లో. మనం వాకింగ్ చేయడం బయట చేస్తాం కానీ, అంటే పార్కులో కానీ రోడ్డు మీద కానీ చేస్తాం కాబట్టి అవసరం లేదు. ఇంట్లో మాత్రం మనము ఆసనాలు వేసినప్పుడు, ఎక్సర్సైజులు చేసినప్పుడు ఫ్యాన్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఫ్యాన్ పెట్టుకోవడం వల్ల మనకు గాలి తగిలి శరీరంలో మన చెడు పదార్థాలన్నీ, చెడు వాయువు అంతా బయటికి వెళ్ళిపోవాలంటే మన శరీరం నుంచి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమటలు రావాలి. చెమట వస్తేనే మనకు ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది. మనలో ఉన్న స్ట్రెస్ అంతా పారిపోవడానికి చెమట రూపంలో వెళ్ళిపోతుంది. అలాగని ఫ్యాన్లు వేసుకొని మాత్రం ఎక్సర్సైజులు చేయకండి, ఆసనాలు వేయకండి. మరి మనం కంప్లీట్గా ఉదయం ఖాళీ కడుపుతోనే చేయాలి. 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, అంటే 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఈ ఎక్సర్సైజులు చేసామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్తున్నాను, చెమట పట్టే వరకు మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అది అరగంట కావచ్చు, గంట కావచ్చు, చాలా శరీరానికి మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. నేను చేసి చూస్తున్నాను కాబట్టి మీకు అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇంకా తిండి అంటారా, భోజనం అంటారా, సులువుగా ఉన్న ఆహారం తినండి, తొందరగా అరిగిపోయే ఆహారం తినండి. ఎందుకంటే ఈ వయసులో అరగడం అనేది చాలా కష్టము. ఇష్టం ఉంటుంది, తినే పదార్థాలన్నీ చూస్తూ ఉంటే తినాలని ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆ తినే పదార్థాలు కొద్దిగా తగ్గించుకున్నామనుకోండి, మన శరీరంలో అరుగుదల తొందరగా అయిపోయి శరీరం కూడా తేలికగా ఉంటుంది. మీరు కావాల్స్తే మీరు ఒక వారం రోజులు ఇలా పాటించి చూడండి. నేను చెప్పిన ఎక్సర్సైజులు చేసి నేను చెప్పిన ఫుడ్ తీసుకోండి. అంటే పచ్చి కూరగాయలు ఒక బౌలు, అంటే ఒక కప్పు అంటే ఒక 1/2 కిలో అనుకోండి, రకరకాల కూరగాయలన్నీ ముక్కలు చేసుకొని తినడం వల్ల మంచిగా చక్కగా ఆరోగ్యం ఉంటుంది, మంచి మోషన్ అవుతుంది, చక్కగా అరుగుదల ఉంటుంది. సాయంకాలం భోజనంలో కూడా మీరు పళ్ళు తింటారా, అలాగే పచ్చి కూరగాయలు తింటారా? పచ్చి కూరగాయలు తరిగి పెట్టుకున్నప్పుడు రకరకాల కూరగాయలు ఒక 1/2 కిలో, తేనె కానీ లేదా కొద్దిగా మిరియాల పౌడర్ కానీ వేసుకొని రాత్రిపూట తిని 7 గంటల వరకు ముగించుకోండి. ఓకేనా అండి? మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. మీతో మీ విజయలక్ష్మి.